మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎన్ని రోజులు పట్టింది మీకు పూర్తిగా రికవర్ అవ్వడానికి, ఇంక్లూడింగ్ సర్జికల్ రిమూవల్? అంటే ఇక్కడ ఏంటంటేనండి, బికాజ్ యూ సైడ్ వీ కెన్ గివ్ అవేర్నెస్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఏమవుతుందంటే మనం ప్రాపర్ డాక్టర్ని చూస్ చేసుకున్నప్పుడు మనకి చాలా సర్ప్రైజెస్ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ కూడా ఏంటంటే చాలా మటుకు నేను కమర్షియల్ యాంగిల్స్ ఏమైపోతాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నా ట్రీట్మెంట్, నా క్యాన్సర్ అని తెలిసిపోయిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఇది బయటికి వెళ్ళిపోతే బాగుండు నా ఒంట్లో నుంచి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో టెస్ట్లన్నీ చేసేసాక వాట్ ఎవర్ కౌన్సిలింగ్ అంతా బాగానే ఇచ్చేశారు. కానీ ఏమైందంటే బిట్వీన్ ద డాక్టర్స్ వాళ్ళకి ఏదో ఒక ఫైట్ వల్ల నాకు ట్రీట్మెంట్ హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు. నా సర్జరీ చెయ్యాలి అన్నప్పుడు రేపు నాకు నార్మల్గా అప్పుడు అనుకోకుండా నాకు ఆస్తమా అటాక్ కూడా అయితే వాళ్ళు నాకు ఆస్తమాని ట్రీట్ చేయడానికి వాళ్ళు నాకు బేబీ మెడిసిన్ ఇస్తున్నారు, చిన్నపిల్లలకి ఇచ్చే డోసు. దానివల్ల ఏం తగ్గదు, ఇది తగ్గితేనే కానీ మేము సర్జరీ చేయమంటున్నారు. అలా 2 months డ్రాగ్ చేస్తున్నారు. ఈ లోపల నాకు ఎవరైతే సర్జరీ చేయాలో ఆ డాక్టర్ షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, చెయ్యేదో ఫ్రాక్చర్ అయ్యి. నేను వెళ్ళాను, ఎప్పుడండి నాకు సర్జరీ చేస్తారు అంటే, కొంచెం వెయిట్ చేయండి, నో ప్రాబ్లం, మీరు ఆస్తమా ఇంకా ఉంది కదా మీకు, కాస్త వెయిట్ చేయండి అంటున్నారు తప్పిస్తే 2 months డ్రాగ్ చేశారు. ఏప్రిల్లో నాకు తెలిసిన తర్వాత ఏప్రిల్ తెలిసిన తర్వాత నాకు FNAC టెస్ట్లు అవన్నీ విపరీతంగా అన్ని టెస్టులు చేసేసి ఏప్రిల్లో తెలిస్తే ఏప్రిల్, మే, జూన్ వరకు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. నేను వారానికి ఒకసారి వెళ్తున్నాను, ఐఎమ్ ప్యాకింగ్ మై బ్యాగ్స్. హాస్పిటల్కి వెళ్తుంటే ఇప్పుడు కాదు మీరు మళ్ళీ రండి, యువర్ లంగ్స్ ఆర్ నాట్ క్లియర్ అంటున్నారు. బట్ దట్స్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ హాస్పిటల్స్. నాకు ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా టెన్షన్ వచ్చేసింది. బికాస్ ఒకటి ఇందులో లంప్ ఎలా ఉన్నా సైకలాజికల్గా ఐఎమ్ డౌన్ టోటలీ. అయిపోయిన తర్వాత దెన్ వి వెంట్ టు అనదర్, మాకు తెలిసిన వాళ్ళు ఎవరో కాల్ చేసి వాళ్ళు ఇలా పలానా ఒక డాక్టర్ ఉన్నారు, యూ గో టు అమెరికన్ ఆంకాలజీ. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇమీడియట్గా 3 daysలో దే గాట్ మై సర్జరీ డన్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏం టెస్ట్లు అక్కర్లేదమ్మా, యూ ఆల్రెడీ డన్ సో మచ్, సో లెట్ us ఓన్లీ ట్రీట్ యూ ఇమీడియట్లీ అని చెప్పి దే డిడ్ మై మాస్టెక్టమీ. లంప్ తీసేశారు ముందు? బ్రెస్ట్ అండ్ లంప్. షాక్ అయ్యారా మీరు, బాధపడ్డారా? అంటే బాధ అంటే ఫస్ట్ దే టోల్డ్ మీ, నీ దాంట్లో చాయిసే లేదు ఒక్క లంప్, బికాజ్ ఇట్స్ 7-inch లంప్. నేను ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మై లంప్ వాజ్ 5 inch ఓన్లీ. ఆ 2 monthsలో ఇట్స్ గ్రూ టు 7 inch. ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే, ఎవరైనా ఐ డోంట్ నో వాట్ ఎవర్ కాజ్డ్, లేదు మీ కండిషన్ బాగాలేదని వాళ్ళు కాన్షియస్గా చేయకూడదు అనుకున్నారు, బట్ ఈ డాక్టర్ గారు అయితే చేశారు ఇమ్మీడియట్లీ. హీ సెడ్ డోంట్ డిలే ఫర్దర్. 7 inches 7-inch లంప్. 7 inches అంటే జస్ట్ ఊరికే దిస్ బిగ్, ఇంత పెద్ద లంపు మీ బ్రెస్ట్లో. అసలు ఎంత నమ్మశక్యంగా లేదండి అసలు. అంటే వినడానికి అంత లంప్ ఉంటే మీకు సిమ్టమ్స్ ఏం తెలిసేవా మధ్యలో? లంపే ఇంకా నార్మల్గా మనకి బయటకు కనిపించేది ఒకటి, వెన్ దే యాక్చువల్లీ రిమూవ్ ఇట్ ద యాక్చువల్ సైజు మనకు తెలుస్తుంది అనమాట. మీరు చూసారా? ఐ స్టిల్ హ్యావ్ మై ఫొటోస్ విత్ ద లంప్, బికాస్ మనం ఇంత పాయిజన్ క్యారీ చేసాం నా బాడీలో అన్న ఒక ఇది. అలా సో అయితే మరి ఆ లంప్ ఉండి మీకు సిమ్టమ్స్ అయితే ఏమి ఎక్సెప్ట్ ఫెటీగ్ ఉండేది, ఈ నమ్నెస్ స్టార్ట్ అయిందండి తర్వాత. ఐ హ్యాడ్ ఫీవర్, మళ్ళీ ఫీవర్ రావడము. అండ్ లక్కీగా ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ మై ఇమ్యూన్ వాజ్ గుడ్, ఇమ్యూనిటీ బాగుంది కాబట్టి డిడ్ నాట్ స్ప్రెడ్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఫర్ ద లింఫ్ నోడ్స్ అని తప్పిస్తే అదొక్కటే. తర్వాత మాస్టెక్టమీ చెప్పారు, మాస్టెక్టమీ నీకు చాయిస్ లేదు. దెన్ కాన్షియస్లీ వీ ఆల్ సెడ్ yes, ఓకే. నాకు పెద్ద బాధ అనిపించలే. చాలా అంటే మరి అక్కడ నుంచి యూ స్టార్టెడ్ రికవరింగ్. తర్వాత కీమోథెరపీ ఇచ్చారు? కీమో ఇచ్చారండి. ఐ హడ్ గాన్ త్రూ 18 sessions ఆఫ్ కీమోస్. 18 sessions అయిపోయిన తర్వాత నరకం కదా. అవునండి,